హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఛానల్లో ఐపీఎల్ లైవ్ పెడుతున్నాం కదా. సో ఆ లైవ్ అనేది ఎలాగా వస్తుంది, మనం ఆ లైవ్ని ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో పూర్తిగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో చాలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో యూట్యూబ్కి అది ఆ ఓబిఎస్ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి, అండ్ ఓబిఎస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతేకాకుండా ఓబిఎస్లో స్కోర్ కార్డ్స్ని కానీ స్కోర్ని కానీ ఇలాంటి ఇమేజెస్ని కానీ ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియో నేను మీకు చెప్తాను పూర్తిగా. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్టయితే మనకి లైవ్ చేయడానికి ఖచ్చితంగా యూట్యూబ్ ప్రకారం మామూలుగా మనము మొబైల్ ద్వారా లైవ్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేది 1000 కౌంట్ ఉండాలి. సో ఒకవేళ అలా అనుకుంటే కనుక మీరు అనుకోవచ్చు, కొత్తగా గేమింగ్ ఛానల్ పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఛానల్ పెట్టగానే వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ రారు కదా. సో వాళ్ళు గేమ్ అనేది లైవ్ ఎలా చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇందులో ప్రాసెస్ ఏంటంటే, మామూలుగా మొబైల్తో లైవ్ చేయాలనుకుంటే, మొబైల్లో మనము ఉన్న కెమెరాతో లైవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి ఉండాలి. సో అప్పుడే లైవ్ వస్తుంది. కానీ ఏంటంటే మనం అలా లైవ్ దాంతోపాటు కాకుండా ఓబిఎస్ బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని బయట మనకు దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా మనం ఎగ్జాంపుల్గా స్ట్రీమ్ ల్యాబ్స్ కానీ లేకపోతే ఓబిఎస్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి, బయట మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను యూస్ చేసేది ఏంటంటే ఓబిఎస్ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటాను దాన్ని. సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీకు దాని నుంచే మీరు లైవ్ ఎలా చేయాలి, ఐపీఎల్ లైవ్ ఎలా చేయాలి, ఐపీఎల్ లైవ్ అనే కాదు, మీరు ఏ లైవ్ అయినా చేయొచ్చు, గివ్ అవేస్ పెట్టచ్చు, లేకపోతే స్ట్రీమింగ్స్ చేయొచ్చు, గేమ్ స్ట్రీమింగ్స్ చేయొచ్చు, అంతేకాకుండా కెమెరాతో మీరు కనిపించవచ్చు. సో చాలా యూజెస్ ఉన్నాయి ఓబిఎస్ సాఫ్ట్వేర్తో. సో ముందుగా మనం ఓబిఎస్ని సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా గూగుల్లోకి వెళ్ళినట్టయితే మీరు గూగుల్లో ఓబిఎస్ అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. సో మీరు వెంటనే కింద ఉన్న obsprojects.com ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీది విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి సాఫ్ట్వేర్ని. సో మ్యాక్ అయితే మ్యాక్ అండ్ లైనక్స్ అయితే లైనక్స్తో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో అందుకే కాబట్టి నేను మీకు కోసం మళ్ళీ ఇన్స్టాల్ చేయడం లేదు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ పెద్దదేం కాదు, జస్ట్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని రన్ చేస్తే సరిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనకి ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఎలా కనబడుతుంది అంటే, మనకి ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఓబిఎస్ అనేది ఇలా కనబడుతుంది, మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సీన్స్ అని కనబడుతుంది, చూసారా, ఇక్కడ సీన్స్ అని కనబడుతుంది, తర్వాత సోర్సెస్ కనబడుతుంది, తర్వాత ఆడియో మిక్సర్, తర్వాత ఈ సీన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. సో డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. తర్వాత కంట్రోల్స్ ఉంటుంది, ఈ కంట్రోల్స్ గురించి కూడా మీకు నేను చెప్తాను. సో ఇక్కడ సీన్స్ ఉంది కదా, ఇక్కడ సీన్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది మైనస్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక సీన్ అనేది యాడ్ చేస్తాను. ఆల్రెడీ నా 2 సీన్స్ ఉన్నాయి. సో మీకు సీన్స్ ఏం ప్రస్తుతానికి కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి కొత్తగా సీన్స్ ఏం అక్కడ యాడ్ చేసి ఉండవు. కానీ ఇక్కడ సీన్కి ఏదో పేరు ఇచ్చుకొని 1 అని ఇచ్చుకొని నేను ఓకే కొడుతున్నాను. సో ఇక్కడ నాకు ఒక సీన్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ నేను సీన్లో సోర్సెస్, మనం స్క్రీన్ మీద ఏదైతే కనిపించాలనుకుంటున్నామో ఆ సోర్సెస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఆడియో ఇన్పుట్ అని, ఆడియో అవుట్పుట్ అని, బ్రౌజ్ అని, కలర్ సోర్సెస్, డిస్ప్లే క్యాప్చర్, ఇంకా చాలా ఇక్కడ మీకు ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఈ మీడియా సోర్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉన్నాయి. మీరు కేవలం మీరు ఐపీఎల్ కానీ క్రికెట్ స్కోర్ కార్డ్ మాత్రం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో మీరు ఫస్ట్ మనం ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. సో ఇమేజ్ని క్లిక్ చేసినట్టయితే మీ ఇమేజ్ పేరు ఏదో ఒకటి ఇచ్చుకోమంటుంది. సో నేను వన్ ఇమేజ్ అని రాస్తాను, 1 IMG అని రాస్తాను, చేసి ఓకే కొడతాను. తర్వాత ఇక్కడ ఇందులో బ్రౌజ్ చేయమంటుంది ఫైల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇమేజ్ ఫైల్ని బ్రౌజ్ చేసుకోమంటుంది. సో ఫైల్ బ్రౌజ్ చేసుకొని, సో ఎక్కడ ఉందో చూసుకుందాం. ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఐపీఎల్లో చూసుకున్నట్టయితే నేను చెన్నై సూపర్ కింగ్స్ DC అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుంటాను. సో ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇలా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇమేజ్ ఓకే క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ ఇలా కనబడుతుంది. అంటే మన స్క్రీన్ మీద ఇమేజ్ మనకి లైవ్ చేసినప్పుడు మన స్క్రీన్ మీద ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది. సో మీరు ఈ ఇమేజ్ని పెద్ద చేసుకొచ్చి ఇక్కడ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మీరు చిన్నది పెద్దది ఇమేజ్ చేయొచ్చు. ఒకవేళ ఇమేజ్ని స్ట్రెచ్ చేయాలనుకుంటే కనుక షిఫ్ట్ పట్టుకొని మీరు స్ట్రెచ్ చేయొచ్చు. స్ట్రెచ్ చేయాలంటే కనుక షిఫ్ట్ పట్టుకొని స్ట్రెచ్ చేయండి. సో ఇలా స్ట్రెచ్ చేసి ఇక్కడ పెడుతున్నాను, నేను ఇమేజ్ని ఇక్కడ పెడుతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత దీన్ని మూమెంట్ ఇవ్వాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ యారో రైట్ యారో క్లిక్ చేసినా సరే మనకి మూమెంట్ అనేది వస్తుంది. సో ఇలా స్ట్రెచ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మన కింద స్కోర్ రావాలి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి
బ్రౌజర్ అని ఉంది కదా, సో బ్రౌజర్ని క్లిక్ చేద్దాం. బ్రౌజర్ని క్లిక్ చేసి ఇక్కడ స్కోర్ కదా, SCOREN స్కోర్ అని టైప్ చేసి మరి మీరు పేరు ఏదైనా రాసుకోవచ్చు. నేను స్కోర్ అని ఇచ్చుకున్నాను, ఓకే కొట్టాను. తర్వాత ఓకే స్కోర్ అని పేరు ఆల్రెడీ ఉందండి, స్కోర్ SCO అని పెట్టి నేను ఓకే చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనల్ని ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసుకోమంటుంది. అంటే మనము ఏదైతే ఇందులో ఏదైతే కనిపించాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గూగుల్ క్రోమ్కి వెళ్తాను. గూగుల్ క్రోమ్కి వెళ్ళి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్విక్ బజ్ అని కొడతాను. క్విక్ బజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లో మనకి స్కోర్ కార్డ్స్ కనబడుతుంది ఖచ్చితంగా. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈరోజు నిన్న సన్ రైజ్ హైదరాబాద్ ఢిల్లీ జరిగిన మ్యాచ్ చూసుకున్నట్టయితే అది క్లిక్ చేసాం అనుకోండి, అంటే అప్కమింగ్ మ్యాచ్ని మనం క్లిక్ చేయొచ్చు. ఇంకా ఈరోజు జరిగే మ్యాచ్ ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి సో ఇలా అనుకుందాం. సో ఇక్కడ స్కోర్ కార్డ్కి వెళ్ళినట్టయితే స్కోర్ కార్డ్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్కోర్ అంతా కనబడుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటాం. సో ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మనం OBS దాంట్లోకి వెళ్ళి ఇందాక మనం ఉన్నాం కదా, ఈ OBS దాంట్లో పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ మనం విత్ హైట్ అవ్వచ్చు. సో విత్ హైట్ గురించి కూడా చెప్తాను ఒకసారి, మీరు దీన్ని ఓకే చేయండి. సో ఓకే చేసినట్టే మీకు ఇలా కనబడుతుంది కదా. సో ఇంకా మీకు ఇంకా డౌన్ వరకు కావాలి, ఇంకా ఇక్కడ వరకు అదే మీకు అభిషేక్ శర్మ అనే పేరు వరకు కాదంతా కనబడుతుంది కదా. సో ఇంకా డౌన్కి రావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ హైట్ అనేది ఉంది కదా, ఇక్కడ హైట్ మీరు 1000 ఇచ్చుకోండి, 1000 ఇవ్వండి. సో ఓకే కొట్టండి. చూడండి ఇప్పుడు ఇంకా కొద్దిగా హైట్ అనేది పెరిగింది. సార్ మనం దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, అటు ఇటు కూడా డ్రాగ్ చేసుకోవచ్చు దాన్ని సెలెక్ట్ చేసి. సో మీరు ఇక్కడ వరకు సరిపోద్ది అనుకున్నారనుకోండి, ఇక్కడ వరకు పెడతాం, ఓకేనా. సో మీరు మీకు ఇక్కడ ఈ పార్ట్ వరకు అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఆల్ట్ పట్టుకొని ఈ చివరున్న పాయింట్ పట్టుకుని ఇలా పక్కకంటే మీకు ఆటోమేటిక్గా అది అనేది కట్ అవుతుంది అనమాట, క్రాప్ అవుతుంది అనమాట. సో మీరు ఇలా దీని కిందకి డ్రాగ్ చేయొచ్చు. పైన ఇదంతా అవసరం లేదు కాబట్టి పైన నేను ఆల్ట్ పట్టుకొని పైన కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు స్కోర్ కార్డ్ వరకు మనకు అవసరం అనుకుంటే స్కోర్ కార్డ్ వరకు ఉంచుకోవచ్చు. సరే దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలాగా మూమెంట్ ఇచ్చుకుంటాను. సో మూవ్ చేసుకుని పెట్టుకుంటాను. సో సరిపోయింది. దీని పక్కనేమో నేను కామెంటరీ పెట్టాలనుకుంటున్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి బ్రౌజ్లోకి వెళ్ళి సో కామెంటరీ COM అని ఇచ్చుకుంటున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్, నేను COM అని ఇచ్చి ఓకే చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ URL అడుగుతుంది. సో మళ్ళీ మీరు క్విక్ బజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు క్విక్ బజ్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఫుల్ కామెంటరీ ఉంది కదా, ఫుల్ కామెంటరీ రేట్లో ఏదైనా క్లిక్ చేసుకుని మీ ఇష్టం. మీరు అక్కడ ఏదైతే కనిపించాలనుకుంటున్నారో ఆ URLని మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు కామెంటరీని క్లిక్ చేసినది ఇక్కడ పైన ఉన్న URLని నేను ఫుల్గా కాపీ చేసి సో మళ్ళీ నేను సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్తాను. ఇక్కడ URL ఎంటర్ చేయమని అడుగుతుంది కదా, సో ఇక్కడ నేను URLని ఎంటర్ చేసి ఓకే చేస్తాను. సో ఓకే చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. సో మనకి ఇలా కనిపించింది. సో నేను ఇది మూమెంట్ ఇచ్చుకోవచ్చు, పక్కకి మనం పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది మూవ్ అవుతుంది. సో నాకు ఈ పైన అంతా అవసరం లేదు కాబట్టి దీన్ని క్రాప్ చేయాలనుకున్నాను. క్రాప్ చేయాలంటే ఏంటి, ఆల్ట్ పట్టుకొని పైన మన కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అవుతుంది అనమాట, క్రాప్ అవుతుంది. సో ఇటు పక్కన కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇటు పక్కన పట్టుకొని మనం ఇలా ఇటు పక్కన మనం క్రాప్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇలా మూమెంట్ పక్క ఇచ్చుకుంటాను. సో దీన్ని మనం చిన్న చేయాలనుకుంటే చిన్న చేయొచ్చు, పెద్ద చేయాలనుకుంటే పెద్ద చేయొచ్చు, మన ఇష్టం అది. సో ఓకే, ఇప్పుడు మనకి ఇంకా కింద వరకు రావాలి కాబట్టి ఇది కింద వరకు మనం ఒకవేళ ఇక్కడ సెట్టింగ్ ప్రాపర్టీస్లో మనం ఇక్కడ హైట్ 600 ఇచ్చాం కాబట్టి ఒకవేళ మనం కింద డ్రాగ్ చేసినా సరే రాదు, ఎందుకంటే 600 వరకు ఇచ్చాము, 600 వరకు వచ్చేసింది ఆల్రెడీ. సో దీన్ని ఇంకా కిందకి రావాలనుకుంటే అప్పుడు మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ 600 బదులు మనం 800 ఎంతకంత ఇవ్వాలి, 800 ఇస్తాను నేను. ఓకే క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి స్కోర్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ స్కోర్ కనబడుతుంది, ఇక్కడ మనకు కామెంటరీ కనబడుతుంది. సో ఇలా సెట్ చేసుకోవచ్చు. మనం ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు నేను ఒక్కొక్కసారి గేమ్ ప్లే కూడా పెడుతుంటున్నాను. గేమ్ ప్లే అనేది ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం ఇక్కడ సోర్స్ ఫైల్స్లో. సో సోర్స్ ఫైల్స్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీడియా సోర్స్ ఉంది కదా, అక్కడ మీడియా సోర్స్లోకి వెళ్ళి సో పబ్జీ అనుకోండి, మనం మన ఇష్టం ఏదైనా ఏం రాసుకోవచ్చు. నేను పబ్జీ అని ఎంటర్ చేసుకొని బ్రౌజ్ పెట్టుకొని సో ఇక్కడ మనం డౌన్లోడ్స్లోకి వెళ్దాం. ఆ ఇమేజ్ అక్కడ ఉంది చూద్దాం, అది ఇది పబ్జీది ఎక్కడ ఉందో చూసి ఓకే పబ్జీ మొబైల్తో ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి లూప్ అని ఇక్కడ కింద చూసారు, ఇక్కడ లూప్ అనేది ఖచ్చితంగా అలర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లూప్ అని ఇవ్వకపోతే అది ఆ గేమ్ అనేది 10 minutes ఉందనుకోండి, ఆ 10 minutes గేమ్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అనమాట. సో లూప్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ అది రీస్టార్ట్ అవుతుంది 10 minutes అయిపోయిన తర్వాత. సో అది ఓకే క్లిక్ చేస్తాను. సో నాకు ఇక్కడ గేమ్ ప్లే కనబడుతుంది చూడండి. సో మీరు గేమ్ ప్లే అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది తీసుకొచ్చి నేను అందరికీ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉండడానికి నేను జస్ట్ చిన్నగా పెడతాను దీన్ని, ఎందుకంటే
మనం పెట్టాలనుకుంటే ఈ మధ్యలో పెట్టచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ పెడదాను, నేను ఇక్కడ పెట్టి చేద్దాం. సో ఇలా మీడియా ఫైల్స్ని మనం చేసుకోవచ్చు. సో ఈ సోర్స్ నెక్స్ట్ మనము కామెంటరీ ఇవ్వాలనుకుంటే, మనం మాట్లాడాలనుకుంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఉంది కదా, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ మీదకి వెళ్ళి ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకొని ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న మైక్, మనకి ఫస్ట్ మన ల్యాప్టాప్తో ఉన్న మైక్తోనా, లేకపోతే మనము ఏదన్నా ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటామా, లేకపోతే మైక్ పెడతామనే దాన్ని బట్టి ఇక్కడ పేర్లు వస్తాయి. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఓకే క్లిక్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేసి సో ఇక్కడ మీరు సోర్స్, ఇక్కడ ఈ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది చూడండి. సో ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేది మనము ఇక్కడ అది పక్కన ఉన్న ఆడియో మిక్సర్ అనే దాంట్లో మనకి అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి, మనం ఆడియోని అడ్జస్ట్ చేయడానికి. సో ఇందాక మనం పబ్జీది యాడ్ చేసాం. సో దాన్ని కూడా ఇక్కడ డ్రాగ్ చేసుకున్నట్టయితే దాని కింద మీకు కనబడుతుంది చూడండి పబ్జీది. సో ఇక్కడ మీకు ఆడియో మిక్సింగ్ అవుతుంది. ఇక్కడ మనం వాల్యూస్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు కామెంట్ చేస్తున్నారు అనుకోండి, పక్కన ఉన్న ఆల్రెడీ పబ్జీది ఎక్కువ సౌండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అలాంటిటప్పుడు మరి మీరు ఏం చేయాలంటే ఆ పబ్జీ సౌండ్ అనేది మీరు కొద్దిగా వాల్యూమ్ అనేది కొద్దిగా తగ్గించి పెట్టి, సో మీరు మాట్లాడేది ఆడియో ఇన్పుట్ కాబట్టి సో ఇది మీరు కొద్దిగా ఎక్కువ పెంచుకోవాలన్నమాట. సో అలా పెంచుకొని మీరు చేయొచ్చు. సో అలా మీరు లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇలా ఇది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్కి లైవ్ ఎలా ఇస్తారనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత లైవ్ స్ట్రీమ్ అని ఉంది కదా, ఇక్కడ స్ట్రీమింగ్ అని ఉంది కదా, ఈ స్ట్రీమింగ్లో ఇక్కడ స్ట్రీమ్ కీ అని ఉంది చూసారా, ఈ స్ట్రీమ్ కీలో మీ యూట్యూబ్ ఛానల్ యొక్క స్ట్రీమ్ కీని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో అది ఎలాగో నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత డాష్బోర్డ్లో మీరు ఇక్కడ లైవ్ అని ఉంది కదా, గో టు లైవ్. ఆ గో టు లైవ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఎడిట్లోకి వెళ్ళి మీరు టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, కేటగిరీ ఏంటది, పబ్లిక్లో పెట్టాలి ఏంటనేది మీరు అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ చేసుకొని. సో డౌన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు స్ట్రీమ్ కీ అని కనబడుతుంది చూడండి, రీసెట్ ఇక్కడ కాపీ అని కనబడుతుంది చూసారా, ఇక్కడ కాపీ అని క్లిక్ చేయండి. అంటే నేను యాక్చువల్లీ ఇది ఐ సింబల్ మనం క్లిక్ చేయకూడదు, ఎందుకంటే మనం అలా ఐ సింబల్ క్లిక్ చేసినట్టయితే వేరే వాళ్ళు అది ఆ కీని యూస్ చేసుకొని లైవ్ స్ట్రీమ్స్ తప్పుగా చేయొచ్చు. సో అందుకని నేను ఇది ఓపెన్ చేయట్లేదు. సో మీరైతే మామూలు మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ కాపీ క్లిక్ చేయండి. చేసినది కాపీ అయిపోయిన తర్వాత మీరు OBS సాఫ్ట్వేర్లోకి వెళ్ళండి. సో OBS సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక మీకు, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ కీ అని ఉంది కదా, ఈ కీ ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసి అప్లై కొట్టి ఓకే చేశారనుకోండి, మీకు స్ట్రీమ్ చేయడానికి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి మీ స్ట్రీమ్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మీరు స్టార్ట్ స్ట్రీమింగ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఆ స్ట్రీమింగ్ అనేది మీరు స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ స్ట్రీమింగ్ అనేది మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఈ లైవ్ స్ట్రీమ్లో మనం ఇప్పుడు కాపీ చేసాం కదా ఒక లైవ్ స్ట్రీమ్ కీని. సో ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది, ఇక్కడ మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ రిప్లై ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ ఎంతమంది స్ట్రీమింగ్ చూస్తున్నారు, అనలిస్టిక్స్ కూడా మనం చూడొచ్చు, అంటే స్ట్రీమ్ హెల్త్ కూడా చూడొచ్చు. అది స్ట్రీమింగ్ మనం వచ్చి నెట్ స్పీడ్ ఎలా ఉంది, బిట్ రేట్ ఎలా ఉంది అన్నీ కూడా చూసుకోవచ్చు. మనం చూసుకొని మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.